స్టైలిష్గా ఉండే పికాక్ బుట్ట డిజైన్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను. ఇక్కడ ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నాను. మీకు ఇలా రాదు అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కార్బన్తో వేసుకోండి, అన్నీ ఈక్వల్గా వస్తాయి. డిజైన్ వేయడం అయితే అయిపోయింది. అవుట్లైన్ కుట్టుకుందాము. ఈ సిల్వర్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఇది. అవుట్లైన్ కాడ కుట్టుతో కుట్టుకోవాలి. బ్లాక్ అయిపోతుందని చెప్పేసి నేను సింపుల్ వేలో అంటే షార్ట్ వేలో చూపిస్తున్నాను. ఇంకా డిఫరెంట్ బుటా వర్క్స్ చాలా పెట్టాను. ముందు వీడియోస్ కూడా చూడండి. ఈ మధ్య బుటా వర్క్స్ ఎక్కువ పెడుతున్నాను, చాలామంది అడుగుతున్నారని చెప్పేసి. అవుట్లైన్స్ అన్నీ కాడకుట్టుతో కుట్టేసుకొని యాంకర్ కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకొని ఇలా క్రాస్ లైన్స్లా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. చెక్స్ అని వేసేసుకున్నాం కదా, ఈ ప్రతి జాయింట్ దగ్గర లాక్ చేసుకుంటూ యాంకర్ కాటన్ దారంతో ఇలా లాక్ చేసుకోవాలి. పైన వైపు కింద వైపుకి అంటే ప్లస్ గుర్తులాగా వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఈ చెక్స్ అన్ని కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో జర్కన్ రింగ్స్ని స్టిక్ చేసుకుందాము. చెక్స్ మధ్యలో గోల్డెన్ బీడ్స్ కుట్టుకుందాము. ఇవి 2 mm గోల్డెన్ బీడ్స్. ఇవి కుట్టుకోవడానికి కాటన్ దారం యూజ్ చేయాలి. ఇదంతా ఫిల్ అయిపోయింది కదా, ఈ జర్కన్ రింగ్ మధ్యలో నుంచి కూడా ఒక్కొక్క పూసు కుట్టేద్దాము. ఈ ఫెదర్స్ ఉన్న చోట కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసాక నెక్స్ట్ దీనికి ఆనుకొని యాంకర్ కాటన్ దారంతో లాంగ్ లవంగ్ స్టిచ్ చూపిస్తున్నాను చూడండి. నీడిల్ పైకి తీసుకున్న తర్వాత నీడిల్కి ఒకసారి తిప్పి చివరి నుంచి కిందకి దింపేసుకోవాలి. పైన జర్కన్ రింగ్స్ వేసుకుని కన్ను దగ్గర ఒక పోసు కుట్టాను. కింద జర్కన్ రింగ్స్ దగ్గర ఒక్కొక్క లాంగ్ లవంగ్ స్టిచ్ వేసుకుని అక్కడ ఫెదర్స్ దగ్గర చిన్న చిన్న కుందన్స్ అంటించుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న డిజైన్ ఇదిగోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.